సో దీనికి ఇనిషియేషన్ తీసుకుని సజ్జనర్ గారు కొన్ని వీడియోస్ పెట్టడం కానీ, అవేర్‌నెస్ వీడియోస్ క్రియేట్ చేయడం కానీ, ఇన్‌ఫ్లుయెన్స్ చేపించడం కానీ చేశారు. అంటే ఒకప్పుడు యువ సమ్రాట్ ఇదే ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని టార్గెట్ చేసి వీళ్ళు బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారు, చేయకండి అని చెప్పిన వ్యక్తి, ఈరోజు కొంతమంది సజ్జనర్ గానీ, ఇంకొంతమంది వచ్చి వాళ్ళు కూడా అయ్యే వీడియోస్ చేస్తున్నప్పుడు ఎందుకొద్దు, ఆళ్ళు ఎందుకు చేస్తున్నారనే క్వెషన్ రైజ్ చేస్తున్నారు. నేను లేదు సజ్జనర్ గారు మీరు చెయ్యొద్దు అని ఏమన్నా అన్నానా? అనలేదు. నేను అన్నాను, బట్ ఆయన మీద రోస్టింగ్ వీడియోస్ చేస్తున్నారు ఆయన కదా. మీద రోస్టింగ్ వీడియోస్ కాదు, ఐ ఫైండ్ ఇట్ సిల్లీ. ఇప్పుడు నీకు జ్వరం వస్తే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినావు, డాక్టర్ నాకు ఇట్లా జ్వరం వచ్చింది, చాలా హెవీ, ఒళ్ళు కాలిపోతుంది, 101 ఫీవర్ వచ్చింది, వామిటింగ్స్ అవుతున్నాయి, నాసియా ఉంది, ఏంది డాక్టర్ నా పరిస్థితి అంటే, డాక్టర్ ఒక వీడియో కాల్ పెట్టి, అయ్యో ఎంత కష్టం వచ్చింది ధనుష్ నీకు, అసలు ఏంది ధనుష్ నీకేంది ఇంత ఫీవర్ ఏంది, అబ్బో ఒళ్ళు కాలిపోతుంది అంటే నువ్వు దాన్ని కామెడీ అనుకుంటావా, లేకపోతే ఏంద్రా ఈ సొసైటీ అనుకుంటావా, ఏమనుకుంటావు? ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి వీడియోలలో నన్ను ఫాలో చేయండి, నా కంటెంట్ యూజ్ చేయండి, నన్ను ఫేమస్ చేయండి, థ్యాంక్ యూ 50K ఫాలోవర్స్ అంటే నువ్వు ఐపీఎస్ఆ బైసాబ్, లేకపోతే కనీసం ఐపీఎస్ పదవి కన్నా రిజైన్ చేయి, ఇద్దరం వీడియోలు చేసుకుంటూ కూర్చుందాం. పబ్లిసిటీ పిచ్చి ఉండొచ్చు, ఏంది ఇదా? సిమ్టమ్స్ మీద వర్క్ చేయకుండా, ఆ మెట్రో ఇక్కడ నోడల్ ఆఫీసర్స్ మీద ఫైట్ చేయకుండా, నోడల్ ఆఫీసర్స్ ఎవరో సజ్జనార్ గారికి తెలీదా, మెట్రో ఎండి ఎవరో సజ్జనార్ గారికి తెలీదా, వాళ్ళ మీద వీడియోస్ చేయకుండా ఎవడో అవలగాడు బైక్ దగలు పెట్టిండని ఆ బైక్ దగలు పెట్టిన దాని మీద వీడియో చేయడం ఎంతవరకు రీజనబుల్? అట్లాంటి వాళ్ళ దగ్గర అంటే సొల్యూషన్, రూట్ కాజ్ తెలిసి కూడా పాపులారిటీ గురించి ఇట్లాంటి సాఫ్ట్ టార్గెట్స్ని ఎంచుకుంటున్న వాళ్ళని నువ్వేమంటావు? నేను ఆయన మీద ఏం రోస్టింగ్ వీడియో ఏం చేయలేదు, నేను జస్ట్ ఇది క్వశ్చన్ చేశాను అని చెప్పి ఇది క్వశ్చన్ చేశాను, పబ్లిసిటీ పిచ్చి అని ఇది క్వశ్చన్ చేశాను, తప్పేముంది అందులో? నేను ఇప్పుడు మాట్లాడింది, నువ్వు అట్లాంటి డాక్టర్ దగ్గరికి ఇంకోసారి వెళ్తావా? టాబ్లెట్ ఇస్తే నీకు దొంగతనం అయ్యింది అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే, బెట్టింగ్ యాప్స్తోని కురుసాబో నుంచి దొంగలందరూ, ఈ టెర్రరిస్టులు అందరూ మా పైసలు ఎత్తుకుపోయినాయి, దీనివల్ల చాలామంది లైఫ్స్ అయిపోయినాయని ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిపోతే, పోలీస్ ఆఫీసర్ కూడా అమ్మో పబ్లిక్ పైసలు పోతున్నాయి అని అరుస్తే, ఇక ఈ బాధితుడికి సజ్జనర్ గారికి డిఫరెన్స్ ఏంది అంటే, ఐపీఎస్ అన్నది ఎంత ప్రెస్టీజియస్ పదవి, అంత మీకు అన్నీ తెలిసి మీరు మళ్ళా తీసుకొచ్చి దాన్ని అమ్మో అయ్యా అని మీరు కూడా మీరు సింపథైజ్ గానికి మస్తు మంది ఉన్నారు. వీ వాంట్ అ సొల్యూషన్. ఎ మ్యాన్ హూ స్పీక్స్ అబౌట్ ద ప్రాబ్లమ్, జస్ట్ ద ప్రాబ్లమ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్. సో నేను ఏమని ఫీల్ అవుతా అంటే, సజ్జనార్ గారు కూడా పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్, నాట్ ద పార్ట్ ఆఫ్ సొల్యూషన్. మనం సజ్జనార్ గారి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే, సార్ కొంచెం సొల్యూషన్ ఇస్తారేమో, నేను పిల్లేస్తా, నేను నోడల్ ఆఫీసర్స్తో మాట్లాడతా, రేపొద్దున్న నుంచి ఈ ఓనర్లను అందరినీ లోపలేస్తా, ఈ ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ లోపలేస్తా, ఇట్లాంటి సొల్యూషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తావు. అంతేగాని ఆయన దగ్గర నుంచి సింపతి ఎక్స్పెక్ట్ చేయవు కదా. ఆయన ఎప్పుడైతే సింపతి చెప్పారో నాకు అది గలత్ అనిపించి చెప్పిన, తప్ప అది. అంటే మేబీ ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, ఈ ఎక్కడ కంట్రోల్ చేస్తున్నా కూడా మళ్ళీ వెంటనే ఆ టీం నుంచి వేరే యాప్స్ క్రియేట్ అవుతున్నాయి, వాళ్ళు లాంచ్ చేస్తున్నారు, అవి పోతున్నాయి అని చెప్పారు. కొన్ని రోజులుగా చూసుకుంటే ఈవెన్ పోలీసులు అందరూ కూడా డిజిటల్ని ఎక్కువ యూజ్ చేసి, ఇప్పుడు డ్రగ్స్ విషయంలో కానీ ఏదైనా కూడా, డ్రగ్స్ విషయంలో శిక్షలు పడ్డాయి ఏమన్నా? సెక్షన్లే పట్టలేదు, లైక్ అవేర్నెస్ వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు. సేమ్ అలా అవేర్నెస్ వీడియోస్ అనుకోవచ్చు. ఎవరు చేశారు డ్రగ్స్ గురించి అవేర్నెస్ వీడియోస్? ఎవరు క్రియేట్ చేశారు? తెలంగాణ గవర్నమెంట్ చేసింది. గవర్నమెంట్ సినిమాలో ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ చేసింది, దానివల్ల ఏమన్నా యూజ్ అయిందా? పెద్ద షో చేశారు, వాళ్ళని తీసుకొచ్చి బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేసినాం, ఇది చేసినాం అని. రేవ్ పార్టీస్ ఆగిపోయినాయా, లేకపోతే డ్రగ్స్ మీద ఎక్కడ పడితే అక్కడ రైడ్స్ అవుతున్నాయా? నువ్వు ఈ రాజ్ తరుణ్, ఈ లావణ్య కేసులలో చూడు, ఎన్ని గ్రాములు కావాలో ఎన్ని కిలోలు కావాలని పబ్లిక్ ఆడియో కాల్లో మాట్లాడుతున్నారు. ఇది చూసి కూడా డ్రగ్స్ మీద ఉక్కుపాదం అంటే అసలు ఎవడన్నా ముడితోనే అవుతాడు. నిజంగా మంచి మాటలు రాను అది. సో ఇదంతా షో, కానీ డ్రగ్స్ మీద కూడా ఏం ఉక్కుపాదం మేము వాళ్ళే. బట్ ఇన్స్టెంట్ సొల్యూషన్ ఏమనుకుంటున్నారు అంటే, వాళ్ళకు కూడా తెలియదు లాస్ట్ ఏం చేయాలి? వన్ నేషన్ వన్ లా అండ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఆపాలి, దీన్ని సరోగేటెడ్ యాడ్స్ కూడా ఆపాలి. సరోగేటెడ్ యాడ్స్ అంటే మాణిక్ చంద్ బదులు మాణిక్ చంద్ పాన్ మసాలా, మాణిక్ చంద్ ఒక్కపొడి, ఇట్లా వెరైటీ, కింగ్ ఫిషర్ వాటర్. కింగ్ ఫిషర్ అనగానే నీకు ఏ పేరు గుర్తుకొస్తుంది? బియర్ గుర్తుకొస్తుందా, లేకపోతే కింగ్ ఫిషర్ వాటర్ గుర్తుకొస్తుందా?
సో ఈ సరోగేటెడ్ యాడ్స్ కూడా ఆపాలా అంతే. కానీ ఎందుకు ఒక టైంలో అట్లా హైప్కి వెళ్ళిపోతుంది ఈ ఇష్యూ, మళ్ళీ అలా డౌన్ఫాల్. ఇప్పుడు మళ్ళీ చల్లబడలే ఓ 2-3 వారాలు మంచిగా మన అన్వేషణ వచ్చిండు. ఇప్పుడు కొత్త దేశాన్ని కాపాడే వీరులు సజ్జనార్ సార్ వచ్చారు మనతో పాటు ఏడవనికి. దీని నుంచి పైసలు సంపాదించుకోనికి మన అన్వేష్ లాంటి వాళ్ళు వచ్చారు, దేశాన్ని కాపాడే వీరులు వచ్చారు. అసలు ఇదే అన్వేష్ ఎట్లా అనేటోడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పు కాదు, ఎంసీఎన్ ఛానల్ ఉంటే ఇవన్నీ చేయాల్సి వస్తుంది, ట్రేడింగ్ యాప్స్ తప్పు కాదు, ఇది తప్పు కాదు. అసలు వీళ్ళ డాష్కి దండేసి దండం పెట్టాలా, ఎందుకంటే దేశంలో భారతదేశం ఒక చెత్తబుండి అండి, భారతదేశం ఒక చెత్తబుండి అండి, వీళ్ళకి అందరికీ వీళ్ళ పొట్టాలకి దండేసి దండం పెట్టాలండి, చెత్తంతా తీసేస్తున్నారండి, బెట్టింగ్ యాడ్ చచ్చిపోమనండి, మీకు శిలా విగ్రహం పెట్టేస్తారండి. ఇట్లా మాట్లాడినోడు కాదా, గుండెల మీద చేసుకోమను. ఇప్పుడు సడన్గా ఒక్కసారి సజ్జనార్ గారి ఇంటర్వ్యూలో ఇట్లా చిరుక్కరంగానే ఇది మంచిగా ఉంది పాయింటే. ఈ అవేర్నెస్ అన్న పేరుతోని ఒక్కొక్క వీడియోకి 10 లక్షలు 20 లక్షలు 2 కోట్లు ఆల్రెడీ ఎన్కేసిండు, ఇంకో కోట వేస్తాడు యూట్యూబ్ మీద. ఆల్రెడీ అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టేసిండు, 60 లక్షలే సంపాదించిన అని. ఇప్పుడు 60 లక్షలు కూడా ఏది బెట్టింగ్ వల్ల నష్టపోయిన ఫ్యామిలీస్కి పోయి పైసలు ఇస్తాడట. అసలు బెట్టింగ్ మీద నష్టపోయిన వాళ్ళకి పైసలు ఇవ్వడానికి 60 లక్షలు సరిపోతుందా? ఆయన ఏమని పోయి ఇస్తాడు? ఆయన ఇండియాకే రాడు, అన్ని కేసులు ఉన్నాయి మనోని మీద. సో ఇస్తాడా ఈ 60 లక్షలు? గ్యారంటీ ఇస్తాడా? పక్కా ఇయ్యాడు, 100% రాసిస్తా, పక్కా ఇయ్యాడు. ఇదంతా పైసలు, వ్యూస్, పైసలు, పబ్లిక్ని అవలానం చేయడానికి ఇంకో టాక్టిక్స్. కానీ మీరందరే పబ్లిక్ని చేస్తూనే అనిపిస్తుంది. ఒక టైంలో మీరు కానీ, అన్వేష్ కానీ, హర్ష సాయి కానీ వీళ్ళందరూ క్లోజ్గా ఉండే సర్కిల్ నుంచి 1 by 1 బయటకు వచ్చి మీకు మీరే తిట్టుకుని కంటెంట్ కోసమా జనాల కోసం? దిస్ ఇస్ గుడ్. అంటే నేను అన్వేష్ క్లోజర్. స్టార్టింగ్ మీరు చాలాసార్లు మాట్లాడుకున్నారని చెప్పి ఆయన ఒక వీడియో చెప్పాడు, కాల్ రికార్డింగ్ ఒకటి రిలీజ్ చేశాడు. 1 year నుంచి మాట్లాడుకున్నాం, 1 year నుంచి మాట్లాడుకున్నాం. 1 year బ్యాక్ నేను ఏదైతే ఫైట్ చేస్తున్నానో ఈ ఫైట్ని ఎవరన్నా ఎక్కువ క్రిటిసైజ్ చేసిండంటే, అందరికన్నా ఎక్కువ క్రిటిసైజ్ చేసిందంటే అన్వేష్ చేసిండు. నీకెందుకు సమాజ సేవ, ఇప్పుడు నీ మీద కేసులు పెట్టారు, నీకు జాబ్ పోయింది చూడు, నీకు ఎవడు ఉద్యోగం ఇయ్యాడు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లు ఎఫ్ఐఆర్లు వస్తాయి, నువ్వు యూఎస్ లైఫ్ వదులుకొని నీకెందుకు ఈ సమాజ సేవ, ఇదంతా ఏలు పెట్టి నన్ను ఎంత డిమోటివేట్ చేయాలో అంత డిమోటివేట్ చేసిన అవలగాడు ఎవడన్నా ఉన్నాడంటే నా అన్వేషణి. ఇప్పుడు వచ్చి సడన్గా దేశభక్తి చూపెడుతుండు. సో డీమోటివేట్ చేసేదాకా వచ్చాడు అంటే అంత సజెషన్స్ ఇచ్చేదాకా వచ్చాడంటే మాట్లాడుకుంటూనే కదా 1 year అంతా. అదే అప్పుడు మాట్లాడుకోవడం అంటే ఇక డైలీ పొద్దున్న అన్వేష్ చాయ్ తాగినవా, పళ్ళు తోమినవా ఇట్లా కాదు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండే. ఇప్పుడు మీకు తెలుసో తెలియదు, ఇదే అన్వేష్ ఒకప్పుడు హర్షసాయి 4 ఏళ్ళగా హర్షసాయి సంకనాకినోడే, రవి తెలుగు ట్రావెలర్ సంకనాకినోడే, ఉమా తెలుగు ట్రావెలర్ సంకనాకినోడే, భయ్యా సన్నీ యాదవ్ సంకనాకినోడే, విజ్జు గౌడ్ సంకనాకినోడే, వీళ్ళందరితోని మంచి గుండి ఇప్పుడు సడన్గా దేశాన్ని కాపాడే వీరుడు అన్నట్టు. ఇప్పుడు నేను క్లోజ్ కాదు, ఒక 3 ఏళ్ళుగా తెలుసు. హలో బ్రదర్ అంటే హలో బ్రదర్ అనుకున్నాం, అంతేగాని ఒక్కొక్కరు ధనేష్ పడుకున్నావా లేదా బ్రదర్, ఇవాళ ఈ వీకెండ్ ఎటుపోయినావు, ఏం ఎంజాయ్ చేసినావు, ఇంత ర్యాప్ లేదు మన దగ్గర. హలో కరెక్ట్ బ్రదర్, బాగున్నావా, నీది ఎట్లా నడుస్తుంది బ్రదర్, బాగుంది. ప్లస్ నాది ఐటీ ఫీల్డ్ ఉండే, ఒక 1.5 year బ్యాక్ కూడా నాది ఐటీ ఫీల్డ్ ఉంటాయి. సో మనము రెగ్యులర్గా కమ్యూనికేషన్లో ఉండాల్సిన నీడు ఉండేది కాదు, అండ్ అట్ ది సేమ్ టైం ఉండకూడదు అని కూడా లేదు. సో హాయ్ బాయ్ ఫ్రెండ్స్, మేబీ ఒక 2-3 మాటలు ఎక్కువ, అంతేగాని అంతకు మించి. సో అన్వేష్కి నాకు కూడా అంతే అక్వింటెన్స్, కానీ జాన్ జిగ్రీ తినిదా అని కూడా ఇద్దరం ఏమి వైజాగ్లో తిరగలే. రైట్.